లైట్గా వర్షం పడుతుంది. ఎనీవే మాల్కి వెళ్తున్నా. చలో మీరు కూడా నాతో పాటు రండి. మా సుమ్మి ఉంది, గొడవ చేస్తుంది, పట్టించుకోకండి. అసలు పట్టించుకోండి సుమ్మిని. మేము ఇక్కడ జేసీ పెన్నీలో ఉన్నాం. చెప్పులు చాలా చాలా సేల్ ఉన్నాయి అన్నమాట. సుమ్మి చెప్పులు తీసుకుంది. $45 $12కి వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. చలో వెళ్ళి చూద్దాం. చాలా రోజుల తర్వాత మేము మాల్కి వచ్చాం. అంత ఫుల్ కూడా ఏం లేదన్నమాట. షాప్లో ఉంది. చదువుతున్నాం ఏం చేస్తాం. రకరకాల క్యాండీలు ఉన్నాయి. సూపర్ ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. షాప్ ఫుల్ అన్నమాట. నాకు క్యాండీస్ అంటే చాలా చాలా ఇష్టం. డైరీ మిల్క్, క్యాడ్బరీ, నైట్ 10:15 అవుతుంది. పాలు చల్లారుతున్నాయి, పెరుగు కోసం పెట్టాలి. నేను నా నైట్ ఎవ్రీ డే కొంచెం సేపు ఇలా డెక్ మీద కూర్చొని గడుపుతాను అనమాట. చాలా వర్క్స్ ఉంటాయి, బట్ అవి కూడా బతకాలి కదా, అంతే. చలో వెళ్దాం, నాతో పాటు మీరు రండి. డోర్ పెట్టేద్దాం సో దట్ ఇంట్లోకి రావు. చాలా చాలా బగ్స్ ఉంటాయి అన్నమాట. రాత్రి వస్తే సౌండ్ కూడా విపరీతంగా వస్తుంది. బట్ నాకు ఒకప్పుడు భయం అయ్యేది, ఇప్పుడు అసలు భయం లేదు. ఇట్స్ ఓకే, వాటిని బతకనియాలి కదా. దేవుడు అందరినీ ఈక్వల్గా క్రియేట్ చేసిండు అన్నది నా నమ్మకం. ఎంత డార్క్ ఉందో చూడండి బయట. ఎనీవే, నేనేమన్నా వెజిటబుల్స్ పిక్ చేసి యూజ్ చేయకపోతే అవి కొంచెం ఎండలో పెడతాను అనమాట. సో దట్ నైట్ పడుకునే ముందు మంచిగా క్లీన్ చేసి జిప్లాక్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. సో దట్ అవి రెడీ అయిపోతాయి. ఈరోజు యాపిల్స్ తిన్నప్పుడు సీడ్స్ వచ్చినాయి. యాపిల్స్ బాగున్నాయి అన్నారు పిల్లలు, సో పెట్టినా అనమాట. చూద్దాం వస్తుందేమో లేదో. దొండకాయ ఒకటి ట్రై చేస్తున్నాం సో దట్ సీడ్స్ తీసుకోవచ్చు కదా. ఇవి బెండకాయలు మా ప్లాంట్కి వచ్చినాయి. చాలా కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా కొంచెం దేని మీద రిఫ్లెక్ట్ చేసుకొని పడుకుంటా. గుడ్ నైట్ అండి. రేపు పొద్దున్న కలుస్తాం మళ్ళా. బాయ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. నేను రెడీ అయిపోయినా స్టార్ట్ చేయడానికి. మీరు ఎలా ఉన్నారు ఈరోజు అనేది చెప్పడం మర్చిపోద్దు. చలో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడే మార్నింగ్ అవుతుంది. చలో స్టార్ట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి బెండకాయలు. నేను గ్రో చేసినవి. ఈ జిప్లాక్ నేను అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 వీక్ పట్టినట్టుంది. ఈరోజు కర్రీ చేసేద్దాం. ఫ్రెష్ అంటే ఒక మార్కు లేదు, పాడవలేదు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒక పూటకి సరిపోతాయి. బెండకాయ చాలా తక్కువ అవుతుంది చేసినాక. చలో చేసేద్దాం. ఇంత ప్యాన్లో, మీడియం సైజ్ ప్యాన్లో ఫిట్ అయింది, కానీ అయినాక చాలా దగ్గర అవుతుంది కదా. సో బెండకాయ ఫ్రై నా స్టైల్లో ట్రై చేసిందా చేయలేదా, చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి. అండ్ ఒక సైడ్ చాగంటి గారి స్పీచ్ నడుస్తుంది, ప్రశ్నలు సమాధానాలు, కొత్త ఇంటర్వ్యూ అన్నమాట. నాకు చాగంటి కోటేశ్వరరావు స్పీచెస్ అంటే చాలా చాలా ఇష్టం. లైక్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. మీకు ఇష్టమా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. చలో వంట కంప్లీట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. చలో బయటికి వచ్చిన మీకు వంకాయలు చూపిద్దామని.
చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో కనిపిస్తున్నాయి అసలు. చాలా చిట్టి చిట్టి వంకాయలు ఉన్నాయి. అవన్నీ చాలా వంకాయలు వచ్చినాయి ఈసారి. పెద్ద అయితే కర్రీ చేసుకో, చాలా ఉన్నాయి, ఒక 10 దాకా ఉన్నాయి. బనానా ప్లాంట్ చూడండి, సెకండ్ బేబీ బనానా ప్లాంట్ యాక్చువల్ బనానా ప్లాంట్ కంటే పెద్దగా అయిపోయింది అనమాట. సూపర్ ఉంది కదా అసలు, ఎంత హైట్ ఉందంటే సూపర్ ఉంది. అండ్ ఫస్ట్ చిక్కుడుకాయ ఫ్లవర్ వచ్చింది. సో తొందరగా చిక్కుడుకాయలు కూడా వచ్చింది చూడండి, చిన్న చిన్న కనిపిస్తున్నాయా, పర్పుల్ చిక్కుడు సూపర్ ఉన్నాయి కదా. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి 7:25 అవుతుంది. ఇంకా ఎంత బ్రైట్గా ఉంది చూడండి. ఇప్పుడే వచ్చి గోధుమ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ కాదు, గోధుమ రవ్వతో దోశలు చేద్దామని నానబెట్టినారు బట్టి. మీరు ఒక 2 గంటలు నానితే పడుకునే ముందు గ్రైండ్ చేసి పడుకుంటే రేపు బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది. బోళ్ళు ఉన్నాయి కడుక్కొని డిన్నర్ పెట్టాలి. 3కి నేను యూజువల్గా డిన్నర్ చేయాలన్నమాట. చాలా సన్నీ చూడండి అసలు ఎంత ప్రీట్ ఉందో. ఎట్లా వచ్చినాయో మీకు పొద్దున్న ట్రై చేసి మీకు చెప్తా. ఫస్ట్ టైం ట్రై చేస్తాను గోధుమ పిండి దోశలు, గోధుమ రవ్వ దోశలు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎట్లా వచ్చినాయో మీకు చెప్తాను. సో ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది నా ఫేస్ చూపించి. నో మేకప్, నథింగ్. ఓకే, సింపుల్. ఎనీవే, ఒక విషయం చెప్తామని వచ్చిన, మనము చాలా మన ఫ్యామిలీని కానీ మన లైఫ్ని కానీ చాలా గ్రాంటెడ్ లాగా తీసుకుంటాం. నాకు ఈరోజే అర్థమైంది ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నాను నేను. పిల్లలైనా, హస్బెండ్ అయినా, పేరెంట్స్ని అయినా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. వాళ్ళు ఉన్నంత వరకే మన వేషాలు సాగుతాయి. వాళ్ళు లేని రోజున మన వేషాలు సాగడానికి ఇంకొకరు ఉండరు అనమాట. సో ఈరోజు పొద్దున్న వేసి వేసుకుని ఐ డోంట్ ఫీల్ గుడ్ మమ్మీ అనే వరకు అసలు ఎంత టెన్షన్ అంటే అసలు లైక్ క్రేజీ టెన్షన్. అది అప్పుడు అర్థమైంది తన వాల్యూ. ఎప్పుడు చూసినా నేను గొడవ పడుతూనే అనమాట, ఈ చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటా. కానీ ఈరోజు అర్థమైంది, ఒక్కరోజు మంచి లేకపోతే అసలు చాలా చాలా టెన్షన్ అయింది. నాకు అసలు చాలా చాలా ఇష్టం నా ఫ్యామిలీ అన్నా, నా పేరెంట్స్ అన్నా. నేను లైఫ్ మొత్తం వాళ్ళ కోసమే డెడికేట్ చేసుకోవాలి అనుకున్న దాన్ని, వాళ్ళ వాల్యూని నేను అర్థం చేసుకోలేకపోతున్నా అనిపించింది ఈరోజు. మీకు అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా షేర్ చేయండి. కానీ థ్యాంక్ఫుల్ ఉండండి. ప్రతిదీ మన లైఫ్లో ఉన్నంత వరకు మనకు సంతోషం వాళ్ళ వల్లనే కదా. థ్యాంక్ఫుల్గా ఉండడం మాత్రం మర్చిపోకండి. దేవునికి థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ళతోనే మంచిగా ఉండండి. నేనైతే అదే డిసైడ్ చేసుకున్నా. ఉన్న రోజులు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తర్వాత వెళ్ళిపోవాలి, అంతే. ఎనీవే, అట్లీస్ట్ వాళ్ళు ఉన్నారు నాకు అనే సంతోషం ఇప్పుడు బాగానే ఉంది సున్ని. సో కొంచెం రిలీఫ్ అనమాట. సో చాలా డే కంటిన్యూ చేద్దాం. రేపు పొద్దున గోధుమ రవ్వ దోశ ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. మరి వర్తిత కాదా అనేది చెప్తాను. దోశ పిండి ఇన్స్టాపాట్లో పెట్టేసిన అసలు అదొక పెద్ద సేవియర్ లాగా అనిపిస్తుంది. నా ఫ్లవర్స్ చూడండి ఇంకా ఉన్నాయి, 1 వీక్ అయిపోతుంది. అండ్ ఫ్లోర్ తుడిచేసుకుంటే ఈరోజుకి పని అయిపోతుంది. పిండి చూడండి మంచి పులిసింది. చలో కొంచెం వాటర్ ఉప్పు జీలకర్ర అనేసి దోశలు వేద్దాం. ఎట్లా ఉందో నేను చెప్తాను తర్వాత. రెడీ దోశలు వేయడానికి ప్లేట్స్,
ప్యాన్ హీట్ అవుతుంది. వాటర్, ఆయిల్, స్పూను అండ్ చట్నీ, పీనట్ చట్నీ. లాస్ట్ వీక్ సండే చేస్తుంది అనమాట. ఈరోజు థర్స్డే, ఈరోజు వెనస్డే. సో ఈసారి యూజ్ చేస్తే ఇది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైంకి ఫ్రెష్ చట్నీ అనమాట. ఒకసారి చట్నీ చేస్తే 2 times సరిపోతుంది అనమాట. మాకు పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు కాబట్టి కొంచెం తక్కువ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఎనీవే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ దోశ ఇష్టం అనమాట. మా ఇంట్లో నా బాబుకి మనకి ఊతప్పం టైప్ ఆఫ్ దోశ ఇష్టం, మనకి క్రిస్పీ ఉండదు అనమాట దోశలు చేస్తే. సో మీకేమో క్రిస్పీ అంటే క్రిస్పీ ఉండాలి, వీరికి నాకు మీడియం అయితే ఓకే. సో చలో ఫస్ట్ వీని కోసం ఊతప్పం స్టైల్ దోశ వేద్దాం. టేస్ట్ చేసి, నేను టేస్ట్ చేసే ముందు మీకు మళ్ళీ దోశ ఎట్లా వచ్చిందో చూపిస్తాను. క్రిస్పీగా వచ్చినాయి చూడండి. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చేద్దాం. సో మీరు రెడీ నాన్న? మీరు కూడా దోశ అయింది, ఇచ్చేసొద్దాం. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు కదా, కిందకి పోయి ఇచ్చేసి వస్తే అక్కడనే తింటాం. క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా వచ్చిందన్నమాట. యమ్మీ చట్నీతో ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు సూపర్ అండి. అసలు మీకు మామూలు దోశకి దీనికి డిఫరెన్స్ అనేది చెప్పలేదు. మీకు అంత టేస్ట్ ఉంది, హెల్తీ ఉంది. మామూలు బొంబాయి రవ్వ అవుతుంది, గోధుమ రవ్వతోని. ఇంకా 2-3 సార్లు ట్రై చేసి ఎలా సేమ్ మెథడ్ చేస్తే మీకు రెసిపీ చేస్తా. మా ఇంట్లో దోశలు అంటే అందరికీ ఇష్టమే. సో కాఫీ లేకుండా ఇదే మా లంచ్ ఈరోజు. చలో అండి, కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అప్పటివరకు బాగా చేయకుండా హ్యాపీగా ఉన్నది మీకున్న దాంట్లో సంతోషం. బాయ్.